రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ అనాలా లేకపోతే బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అనాలా? అన్న మీరు ఎట్లా పిలిచినా నేను పలుకుతాను. మనం ఎట్లున్నామో అట్లే ఉందాం. నేను ఏం మాట్లాడాలో నాకు అర్థమైతే లేదన్న. కొన్ని మాటలు మీరు చూసిర్రు, కొన్ని వీడియోలు మీరు చూసిర్రు. అయ్యారు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? హ్యాపీనెస్ ఎట్లా ఉంది అంటే ఒక కామన్ మ్యాన్గా గెలిపించుకున్నందుకు ప్రతి ఒక్కరు నిజంగా గర్వపడుతురు. మేము ఓట్లు వేసినందుకు వాళ్ళు నిజంగా సంతోషపడుతురు. నేను కాదు గెలిచింది, మనం అందరం ఓటు వేసిన ప్రతి ఒక్కరం గెలిచినట్టే. నేను కాదు, ఆ టైటిల్ అందరిది అన్నట్టు. టైటిల్ ఒకటి నా దగ్గర ఉంది కానీ గెలిపించింది మీరు, అందరిది అది టైటిల్. సో ఇవాళ రైతు బిడ్డగానే కేవలం ప్రశాంత్ తెలుసు ఇన్ని రోజులు. అంటే బిగ్ బాస్కి అసలు వెళ్ళాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? రైతు బిడ్డగా ఉన్నప్పుడు సో రైతులకు ఏముంటుందంటే సరిగ్గా గిట్టుబాటు ధరకపోతే ఇంకో పంట వేసుకుందామనే ఆలోచన ఉంటుంది, లేదంటే సరిగ్గా గిట్టుబాటు ధర లేకపోతే ప్రైవేట్ జాబ్ చేసుకోవాలనే ఆలోచన వస్తుంది. కానీ ప్రశాంత్ డిఫరెంట్గా అసలు బిగ్ బాస్కి వెళ్ళాలని ఎందుకు ఆలోచించాడు అన్న? మీకు గతంలో ఇట్లా నా వీడియోల ద్వారా మీకు తెలిసింది, అది అందరికీ చెప్పినా అది అందరికీ తెలుసు. ఎందుకంటే నేను ఎందుకు పోయినా ఒక లక్ష్యంతో పోయినా. ఏ రంగంలోనైనా రైతు ఉంటాడు, గెలుస్తాడు, గెలిచి తీరుతాడు. నేను గెలిచింది పక్కకు పెట్టేస్తే నేను పోతే ఎంతమందికి ఆదర్శం అవుతాం. మన రైతులను మనమే కాపాడుకోవాలి, ఎవరు వచ్చి ఏం చేయరు. ఒక్కరు గర్వంగా అంతెందుకన్నా. మా ఇంటికి అంటే మా బాబానికి మీ కొడుకు ఏం చేస్తాడంటే బయకడ పని చేస్తాడంటే కొందరు వేరే మాటలు అట్లా ఇట్లా అన్నారు. అంటే బయకడ పని చేసేటోళ్ళు కాదన్న, చెప్పురన్న మీరే గర్వంగా చెప్పుకోదా? మన పంట 10 మందికి పోతుందంటే మనకు ఇంత సంతోషం. మీ విలేజ్ని వదిలేయడం కానీ మీ ఫ్యామిలీని వదిలేసి కానీ బయట ఎప్పుడైనా 100 రోజులు అట్లా ఎప్పుడైనా ఉన్నారు? లేనన్నా. కానీ నేను ఒక లక్ష్యంతో పోయినా. ఆ లక్ష్యంకి మా బాబు చెప్పినా, మా బాబు ధైర్యం ఇచ్చిండు. అడుగుతో మొదలై లక్షల అడుగులు కలిపి ముంగటికి నడిపించిందన్న. అదే మీ ప్రేమ. లోపల బాధనే, బయట బాధనే నాన్న. గెలిచిన సంతోషం ఇట్లా లేదన్న. ఫ్రెండ్స్ గుర్తు రావడం కానీ జరిగిందా? జరుగుతాయి అన్న. జరిగిన గిట్లా మనం ఒక లక్ష్యం ఉన్నది, ఆ లక్ష్యానికి ఇవన్నీ. మీరు గెలిచిన తర్వాత కొంచెం అక్కడ బయట కొంచెం సిచ్యువేషన్ కొంచెం బయట ఏమవుతుందో నాకు తెలియదు. నిజంగా చెప్తున్నా, నాకు అసలు తెలియదు బయట సిచ్యువేషన్. మన దగ్గర ఫోన్లు ఉండయి, మనం మంచిగా మనం ఏం చేస్తున్నామో అది ఆనే ఉంటుంది. బయట గిట్లవుతుంది గట్లవుతుంది అని ఏం తెలియదు. నేను అంతసేపు నన్ను విన్ అయిన తర్వాత ఇట్లా కొద్దిసేపు తర్వాత ఏమేమవుతుందో నాకు ఏం తెలియలేదు. ఇచ్చేటోళ్ళు ఇట్లా ఉన్నారు కదా, మరి వాళ్ళే ఎవరు చేసిరన్న? తప్పు కాదా అన్న? అది చేసింది ఎవరైనా, అద్దాలు వల్ల కొట్టింది ఎవరైనా తప్పే. కానీ నా మీద, మా ఊళ్ళ మీద అది చేసుడు నాకు కొంచెం బాధాకరణ విషయం. ఎవరు చేసినా తప్పే. అది తీవ్రంగా మేము అందరం ఖండిస్తాం. ఎందుకంటే ఏమే బయటకు వచ్చినాక అది ఎవరు వల్ల కొట్టిరో మాకు సంబంధం లేదు. ఇప్పుడు అట్లెందుకన్నా, లోపలనే ఇడిచిపెట్టినాం. బయటకు వచ్చినాక అది ఎవరు వల్ల కొట్టిరో తీసుకోవాలి. నిజంగా తప్పే. నాకు బాధ అనిపించింది. ఎందుకంటే నువ్వు చేసినావు, మా ఫ్యాన్స్ ఎందుకు చేశారు? మా ఊళ్ళు నేను ఇట్లా నన్ను ఇటు జరిగిందంట, నాకు ఇట్లా తెలియదు. తర్వాత ఇవి అవి అని నా మీద చెప్పిర్రు అన్న.